నమస్తే, నేను మీ అవ్వ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. మనం ప్రస్తుతం కుంచనపల్లి వద్ద గల ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వద్ద ఉన్నాం. ఈ స్కీమ్కు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ తన సొంత నిధులతో వెచ్చించి ఈ ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ మరమ్మతులు చేయించారు. ఈరోజు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. ఆ పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో చూస్తాం. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలో గల ఆంధ్రరత్న పంపింగ్ స్కీమునకు తన సొంత నిధులు వెచ్చించి పథకానికి పునరుజ్జీవం తీసుకువచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని పట్టించుకోలేదు. మోటార్లు పనిచేయక సాగునీరు సమృద్ధిగా విడుదల కాలేదు. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఈ సమస్యపై మంత్రి లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీంతో ఈ ఏడాది ఆగస్టులో రైతులకు సాగునీటిని అందించాలని సంకల్పించారు. తీరా చూస్తే మోటార్లు పనిచేయకపోవటం, పంపింగ్ చేసే భారీ నీటి గొట్టాలు తుప్పుపట్టి ఎందుకు పనికిరాకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ తన సొంత నిధులతో 150 HP మోటార్లకు ఆగమేఘాలపై మరమ్మతులు చేయించి నూతన పైపులు ఏర్పాటు చేయించారు. ఫలితంగా తాడేపల్లి మండలం కుంచనపల్లి, ప్రాతూరు, గుండెమెడ, చిర్రావూరు, మంగళగిరి మండలం నూతక్కి, రామచంద్రాపురం గ్రామాల పరిధిలో దాదాపు 1500 ఎకరాలకు ఈ ఏడాది సమృద్ధిగా సాగునీరు అందనుంది. దీంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా గత 5 ఏళ్లుగా ఎత్తిపోతలను గాలికి వదిలేసిన గత వైసీపీ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఆ సమయంలోనే పంట కాలువను మురుగు కాలువగా మార్చివేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, మంగళగిరి నుంచి చారిత్రక విజయం అందుకున్న నారా లోకేష్ మంత్రిగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన కుంచనపల్లి ఆంధ్రరత్న పంపింగ్ స్కీమును పునరుజ్జీవం చేసేలా మంత్రి లోకేష్ తన సొంత నిధులు వెచ్చించి ఆంధ్రరత్న పంపింగ్ స్కీమును రైతులకు అందుబాటులోకి తీసుకురావటం విశేషం. ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ లోకేష్ గారు సొంత నిధులతో ప్రిపేర్ చేయించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆగస్టు 28వ తేదీ గురువారం ఉదయం కుంచనపల్లిలోని ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ నుంచి కూటమి నాయకులు శాస్త్రోక్తంగా నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ చైర్మన్ మేడూరి ధనలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ గుండెమెడ పాములు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు దాసరి కృష్ణ, బీజేపీ నేత మేకల లక్ష్మణ్, జనసేన మండల ప్రధాన కార్యదర్శి సీర్ల లాల్ చరణ్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వీర్శెట్టి శ్రీను, కూటమి నేతలు చిగురుపాటి సుబ్బారావు, అంకం కాళీకృష్ణ, పోకల శివయ్య, ఇప్పటం సొసైటీ చైర్మన్ పోకల బాపయ్య తదితరులు పాల్గొనగా టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పార్టీ పేషెంట్లు మండల ప్రధాన కార్యదర్శి గారు ఎదరా శ్మశాన వాటికి, హిందూ శ్మశాన వాటికి అనడానికి ఏ క్యాస్ట్ అయినా సరే శ్మశాన వాటికి లేని వారికి ఆయన సొంత నిధులతో అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడే పెద్ద ఆయన ఒకటి అడిగారు,
ఏది నీళ్లు డ్రైనేజీ వాటర్ గురించి. డ్రైనేజీ మీకు ఒక్కటే చెప్తున్నామండి, మీరు 1 సంవత్సరన్నర 2 సంవత్సరాల్లో ఎక్కడ డ్రైనేజీ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైన్. ఎందుకంటే నారా లోకేష్ గారు మళ్ళా ఒక్కటే ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలోనే అత్యున్నత అసెంబ్లీ స్థానంగా తీర్చిదిద్దాలనేది నారా లోకేష్ గారు ఒక ఆశ. ఆ ఆశయంతో ప్రతిరోజు ఇక్కడ నాయకులను అవనివ్వండి, అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఏం జరుగుతుందని ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రతి నిమిషం పొద్దుటే లెగిస్తే నియోజకవర్గంలో ఎక్కడ ఏ అభివృద్ధి జరుగుతుంది, ఏం చేస్తున్నారని ప్రతి ఒక్క నిమిషం కూడా ఆలోచించే ఒక మహోన్నత వ్యక్తి, మహానాయకుడు నారా లోకేష్ గారు మీ నియోజకవర్గం రావటం మీ అదృష్టంగా భావించాలని ఇక్కడున్న నాయకులందరినీ మరొకసారి విన్నవిస్తూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాం. ఏదైతే మన మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నారో శ్రీ నారా లోకేష్ గారు నిరంతరం రైతుల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అయితేనేవ్వండి, సబ్సిడీ రుణాలు అయితేనేవ్వండి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారండి. గత ప్రభుత్వాలు వాగ్దానాలు విస్మరించారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు, నేను అవి చేస్తాను ఈ చేస్తాను రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఇంటికి 100 మీటర్లు లేని ఈ పంపు స్కీమ్ను పట్టించుకున్న నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడండి ఆయన? మీ ద్వారా ఈ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నది ఏంటంటే, ఆయన ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న ఆంధ్రరత్న పంపు స్కీము సుమారుగా 3600 ఎకరాల భూమి పండించే రైతులు, అలాగే 60 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆంధ్రరత్న భవనం పైపులు తుప్పుపడితే పట్టించుకొని గత ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతూ నేను అది చేస్తాను ఇది చేస్తాను ప్రజలకు మళ్ళీ మాయ చేయడానికి మళ్ళీ రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాడండి. అతని మాటలు నమ్మితే ఈసారి మనం ఉన్న ఆస్తులు బంగారాలు కూడా ఆయన కబ్జా చేస్తాడు. కబ్జా చేసి మొత్తం తీసుకుపోయి ఎక్కడో దీవులు కొంటా ఉంటాడండి. అతను నమ్మొద్దు మీరు. అతని ఇంటికి ఎంత దూరం ఉందో మీరే చూడండి. ఇక్కడ ఉన్న తుప్పుపట్టిన పైపులు మార్చలేదు, రైతులను విస్మరించాడు. రైతులకి ఎటువంటి అసలు సహాయ సహకారం అందించడం ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదాలైన నాయకుడు మాటలు వినదని మరొకసారి మీ అందరికి వినియోగించుకుంటున్నామండి. అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేవ్వండి, నారా లోకేష్ గారు అయితేనేవ్వండి, కూటమి నాయకులు అయితేనేవ్వండి, దాన్ని ముందుకు తీసుకెళ్తూ రైతుల పక్షాన్ని నిలబడి 60 సంవత్సరాల క్రితం కట్టిన ఆంధ్రరత్న భవన్ని, ఆంధ్రరత్న పంపు స్కీములో పైపులు తుప్పుపట్టినటిని మరలా 2014లో కూటమి ప్రభుత్వంలో మార్చారండి. అప్పుడు మరలా ఆ పైపులు మొత్తం రిపేర్ చేయించి సొంత నిధులతో 20 లక్షల రూపాయలతో నారా లోకేష్ గారు ఏదైతే రైతులకు హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చి రైతులందరికీ పంటలు పండించుకుంటాకైతేనేవ్వండి, సబ్సిడీ రుణాలు అయితేనేవ్వండి, యూరియా కట్టలు అయితేనేవ్వండి అన్ని సకాలంలో అందిస్తూ రైతులకు తోడుగా ఉంటున్న శ్రీ నారా లోకేష్ గారికి మరొకసారి మా నియోజకవర్గం తరఫున, మా తాడేపల్లి రూరల్ మండలం తరఫున, నాయకులందరి తరఫున, కూటమి తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నామండి. థ్యాంక్ యూ. ఈ ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ గురించి చెప్పేదేం లేదు. గత గవర్నమెంట్ లో ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మనం ఈ లోకల్లో ఉన్న నాయకులమే కాబట్టి. పైపులు పూర్తిగా తుప్పుపట్టిపోయి పాడైపోయినా కానీ వాటిని పట్టించుకున్న పరిస్థితి లేదు. మన నారా లోకేష్ గారు అలాగే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఏదైతే ఇక్కడ కాలువల మీద ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నామో కూటమి గవర్నమెంట్ లో నుంచి, వారు ఇక్కడ ప్రెసిడెంట్ గారి సహకారంతో ఈ సమస్యని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి దానికి కావాల్సిన ఖర్చుని గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఏదో ఇప్పుడు చెప్పినట్టు ఎమ్మెల్యే నిధులు, ఎంపీ నిధుల నుంచో కాకుండా ఆయన సొంత నిధుల నుంచి వెంటనే కేటాయించి ఆ సమస్య పరిష్కారం అయ్యే దిశగా మోటార్లు వెంటనే రిపేర్ చేయించి రన్నింగ్ లోకి తీసుకొచ్చారు. ఏదైతే మనం ఇక్కడ 3700 ఎకరాల రైతులకి నీళ్లు ఇవ్వటానికి మనం ఈ కూటమి నాయకులందరూ ఇక్కడికి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే తాడేపల్లి మండలంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి గవర్నమెంట్ సందర్భంగా మన ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ 1965లో ప్రారంభించినటువంటిది. 3700 ఎకరం భూమి దీని కింద సాగుబడిగా చేశారు ఆనాడు. రాను రాను తేడా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది దీంతో 2700 ఎకరం సాగులో ఉంది, మిగతాది సాగులో లేదు. కొంతవరకు ఇదయింది. ఇది కాగా గత 5 సంవత్సరాలుగా పంపింగ్ స్కీమ్ని ఇంజిన్ వదిలినటువంటి నాదుడు కానీ, బాగు చేసినటువంటి నాదుడు కానీ ఏనాడు లేదు. రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇంజిన్లు లేక సగం పెట్టుబడి పెట్టి సగం పంటలు తీసుకున్నటువంటి చాలా రోజులు ఉన్నాయి. అటువంటి ఎన్ని చేసినటువంటి మహానుభావులు వాళ్ళు వెళ్ళిపోయారు. రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఒక్కనాడు కూడా సరిగ్గా వదలలేదు. 2 ఇంజిన్లు వదలమంటే ఎక్కువ తెగిపోతే కట్టలని అన్నారు. మరి ఈనాడు నారా లోకేష్ గారు చొరవ తీసుకుని ఆయన సొంత నిధులతో ఈనాడు 8 లక్షల రూపాయలు చిల్లర ఇచ్చి సత్వరమే బాగు చేసి రైతులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పంపులని బాగు చేసి రైతులకు అందుబాటు ఇచ్చినందుకు ఆయనకి ఈ సభాముఖంగా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత కాలంగా ఈ సమస్య పరిష్కరించకుండా ఒక మోటారు అలా 2 మోటార్లు నీళ్లు లేని పరిస్థితిలో చిరావూరు, గుండుమేడ, పాతూరు ఈ 3 గ్రామాలు కూడా ఎంతో ఇబ్బందులు పడ్డాయి. గతంలో శుభ్రం చేసుకుంటే సరే వచ్చినా సరే ఈ విధంగా 4 మోటార్లు రిపేర్ చేయించడం అనేది ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారు ఉండటం కూడా మనకి ముందుగా పని అయిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా అదేవిధంగా ఈ పంటకాలు శుభ్రం చేయడం కానీ సకాలం రైతులు నీళ్ళు అందించడానికి కూడా ప్రతిక్షణం కాలువ ప్రెసిడెంట్ గా ఉన్న ధనలక్ష్మి సూరిబాబు గారు, అలానే గ్రామస్తులు పోకల శివ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. దీని వెనకమాల సొంత నిధులతో కూడా కాలువ శుభ్రం చేయడం జరిగిందండి. దీన్ని ఒకసారి గుర్తుంచుకొని భవిష్యత్తులో కూడా ఈ పంటకాలం ఇదే విధంగా కొనసాగించాలని చెప్పేసి అధికారులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శుభదినం. ఎందుకంటే 5 సంవత్సరాల నుండి రైతులు ఇక్కడ ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈ పంపు స్కీమ్ నుంచి వెళ్ళే వాటర్ అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మనం చూస్తుంటే ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అమానుషమైనటువంటి విషయాలు ఏంటంటే ఈ పంపు స్కీము ఆగిపోవడం, దాని నుంచి వచ్చినటువంటి మోటార్లు ఇవన్నీ కూడా పాడైపోవడం, అదేవిధంగా ఆ ఐరన్ పైపులు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా శిథిలావస్థలోకి వెళ్ళిపోయి నష్టం చేకూరింది. అది తీవ్రమైన నష్టం, రైతులకి తీవ్రమైనటువంటి క్షోభ మిగిల్చినటువంటి గత ప్రభుత్వం. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడంలో శక్తి కలిగి ఫోర్స్ గా తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. నిన్నగాక మొన్న స్త్రీశక్తి స్త్రీల కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసి స్త్రీలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. నేడు ఈ రోజున ఈ యొక్క పంపు స్కీమ్ ఏదైతే ఉందో 3760 ఎకరాల భూములకి రైతులకు నీరు అందిస్తున్నటువంటి ఈ పంపు స్కీమ్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ పంపు స్కీమ్ మళ్ళీ ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందదాయకం. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి దిశలోకి తీసుకెళ్లే దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నారా లోకేష్ గారు మనకి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండటం మన అదృష్టం. ఆయన మరెన్నో కార్యక్రమాలు ఈ ప్రజలకు అభివృద్ధి దిశలో తీసుకెళ్తారని, అదేవిధంగా మన అందరం కూడా ఈ కూటమి నాయకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుకుంటూ నీటి సంఘాల తరపున ఎలక్షన్లు పెట్టుకుంటూ రైతులకు నీళ్లు అందించే విషయంలో ఇక్కడ ఏదైతే నీటి సంఘాలని ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ కింద ఏదైతే నిర్మించారో దాన్ని ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎవరూ కూడా దీన్ని పట్టించుకోబోతుంటే దీన్ని ఈ నీటి సంఘాల చైర్మన్లు ఇక్కడున్న అధికారులు మొత్తం కూడా నారా లోకేష్ బాబు గారి ఆఫీసుకు తెలియజేసుకుంటే ఆయన వెంటనే స్పందించి తన సొంత నిధులతో రైతులకి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఇమీడియట్లుగా ఇది మామూలుగా వేరే ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే నిధులను, మినిస్టర్ గారి నిధులను, ఎంపీ గారి నిధులను ఇలా ఏయో పెట్టి చేపించేవాళ్ళు. కానీ నారా లోకేష్ బాబు గారు మనకి ఇక్కడ ఎమ్మెల్యే అవటం మూలంగా మన అదృష్టం ఏంటంటే ప్రభుత్వం తరపున లేట్ అవుతుంది అనుకున్నా కూడా తన సొంత నిధులతో అనేక రకమైన సంక్షేమ పథకాలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారు. అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదేవిధంగా తన సొంత నిధులతో ఎన్నో రకాలుగా ఖర్చు పెట్టి ప్రజల కోసం ఇంత చేస్తున్న నారా లోకేష్ బాబు గారికి తాడేపల్లి మండలం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ఈ స్కీమ్ ద్వారా రైతులు నీళ్లు ఉపయోగించుకుంటూ పంటలు పండించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.